జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తన రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను. ఇక ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. నాకు అన్యాయం జరగడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం. అవమానాలు భరిస్తే ఇక పార్టీలో ఉండలేను. ఈ నెల 25న బండారి గార్డెన్ లో కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహించి 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఏఐసీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఏ పార్టీలో చేరే విషయంపై ప్రజలు శ్రేయోభిలాషుల సలహాలు సూచనలు తీసుకుంటానన్నారు. పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా నేను మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని నేను పేర్కొనడం జరిగింది. సరే, అల్టిమేట్గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను ఏదైతే పేర్కొన్నానో వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సార్, అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే ఒక అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అంటే నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏఐసీసీ సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అనగదొక్కుందాము, లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ ది అదర్ సెగ్మెంట్సే పర్టికులర్లీ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, పర్టికులర్లీ సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్ అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవంగా నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్ ఈ విధంగా అనగానైనా ఇట్స్ బై దీని కొంత సమయం గడిపినంత మాత్రాన ఒరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సిస్ట్ చేసిండు. ఏంటి వాట్ ఈజ్ అంటే చివరి నేను చెప్పాను, నేను అసలు ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండ్రో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి అని చెప్పాను. మీకు గుర్తుండుంటుంది. వాళ్ళు జగన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ నాట్ ఇంటర్వీన్ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో అలాంటి ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలి. వేర్ కాంగ్రెస్ పార్టీ ఏబుల్ టు విన్ ఆల్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈవెన్ 2018లో కూడా ఏదైతున్నదో 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే మొత్తం లోకల్ స్థానిక సంస్థలన్నీ కూడా నేను శాసనసభకు సంబంధించి కూడా ఎన్నిక ఓడి నేను అయినప్పటికీ కూడా ఎన్నడూ నాకు ఆ ఓటమైన ఒక భావన నాకు రానియకుండా, ఎన్నడూ కూడా నాకు ఓటమైన భావన రానియకుండా
నా వెన్నంటి నాకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేను రాజకీయంగా నిలదొక్కున్నా అని చెప్పారంటే నా మిత్రులు సహచరులు కార్యకర్తలు తోడు అని చెప్పంటున్నాను. ఐ కెనాట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. ఏ రాజకీయ నాయకుడు కూడా సహచరుల మద్దతు కూడా ఎవరు కూడా కొనసాగడు. నా అంత అదృష్టం ఎవరు లేరు బాబు అని చెప్పంటున్నాను. నా అంత అదృష్టం ఎవరు లేరు అని చెప్పంటున్నాను. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు సహచరులను నన్ను కాపాడుకోవడం నా వంతు బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసింది. నిన్నటి వరకు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పంటున్నాను. మరి భవిష్యత్తు నాలో కూడా కొంత ఏదైతుందో అసహనం వస్తున్నది, నాలో కూడా అసహనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా నేను? ఒక ప్రత్యర్థి మీద పోరాటం చేయటం ఎవరికైనా కానీ ఏదైతుందో ధైర్యం కొద్ది పోరాటం చేస్తాడు. ఒక ప్రత్యర్థి మీద పోరాటం చేయటం అది సొంత పార్టీ మీద పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. ఇవాళ మొన్నటి ఎన్నికలు ఏదైతుందో నేను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు వచ్చి కూడా కొద్దిమందికి ఏదైతుందో వాళ్ళకి అండగా నేను నిలబడలేకపోయినా నేను. బికాజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. బికాజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్సే కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని చెప్పని నేను ప్రతిపాదించినట్టు అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా నేను వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయాను. ఐ విచ్ వాళ్ళకి తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఏదైతుందో దే స్టూడ్ బై మీ. ఈవెన్ దెన్ దే స్టూడ్ బై, ఐ స్టూడ్ బై దెమ్. మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేను. నేను ఇది ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ వైద్యులు కావాలని ఒక అభిప్రాయానికి వచ్చాను నేను. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా నాకు కూడా బాధతో ఉండే మాట్లాడే వారు కూడా బాధతో ఉండేది. సరే ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడు నిలిచినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరువైపులాశులు, అభిమానులు అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ